ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికి కూడా చాలా సంతోషకరమైనటువంటి దినం.
ఎందుకంటే మన మధ్యలో మన మిత్రాశ్రమం కోసం ఎన్నికైనటువంటి పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ సజ్ఞాల ప్రకాష్ తండ్రి గారు మనతో ఉండటం, ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిని మనందరి కోసం అర్పించటం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి వారిని ఆహ్వానిస్తూ మనందరి కోసం కూడా పునీత జోయప్ప గారి యొక్క అండదండలు, వారి యొక్క సంరక్షణ సమృద్ధిగా మన మేత్రాసనానికి, ఎందుకంటే మన మేత్రాసనం కడప మేత్రాసనానికి కూడా పునీత జోయప్ప గారు పాలక పునీతులుగా ఉంటూ ఉన్నారు. మన మరేపురం గ్రామానికి, మన కథీడ్రల్ విచారణకు కూడా వారు పాలక పునీతులుగా ఉంటూ ఉన్నారు. ఈ సందర్భంలో మరి పునీత జోయప్ప గారి యొక్క ఆశీస్సులు మనందరిపైన కురిపించమని బిషప్ గారిని, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ సజ్ఞాల ప్రకాష్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈరోజు మనందరికి కూడా పత్రికలో ప్రకటించినట్టుగా ప్రధాన అర్చకులుగా మరి రెవరెండ్ ఫాదర్ మోజెస్ ఇట్టా గారు ఎర్రగుట్ల విచారణ గురువులు ఉంటూ ఉన్నారు. మరి బిషప్ గారికి ఈ యొక్క అవకాశాన్ని దివ్యబలి పూజను చేయమని, వారు మనందరి కోసం ఒక మంచి ప్రసంగము మనందరికీ కూడా పునీత జోయప్ప గారి గురించి వినిపించెదరు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మన మధ్యలో ఇంకా రెవరెండ్ ఫాదర్ అబ్రహాం గారు ఈరోజు తన యొక్క జన్మదినాన్ని 50 సంవత్సరాలు ముగించుకున్నటువంటి శుభ సందర్భంలో వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనందరితో ఉండటం, ఈ యొక్క పవిత్రమైన పూజ వల్ల పాల్గొనటం, దైవ ఆశీస్సులు మనందరి కోసం, వారి కోసం మనం ప్రార్థనలు చేద్దాం, వారి కోసం ప్రార్థించుదాం. అలాగే మరి రెవరెండ్ ఫాదర్ ఈరి బాలరాజ్ కర్నూలు మేత్రాసనం పాస్టల్స్ డైరెక్టర్ ఈరోజు మన నూతన పీఠాధిపతులను విష్ చేయడానికి వచ్చారు. మరి బిషప్ గారు ఇట్లా పూజ చేస్తున్నారంటే వారు కూడా, నేను కూడా పాల్గొంటానని మన మధ్యకి వచ్చినారు. వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫాదర్, వెల్కమ్. మనందరికీ కూడా గట్టి ప్రసంగికులు ఎవరండి చెప్పండి? ఈ పక్క ఎవరున్నారు? సుధాకర్ స్వామి ఉన్నారు. తర్వాత లక్కినేని ఆరోగ్య స్వామి ఫాదర్ గారు తిరునాళ్ళు మనందరిని కూడా ఊరించారు. ఎన్నో విధాలుగా వారి యొక్క ప్రసంగం మనందరినీ కూడా ఆకట్టుకుంది. ఈరోజు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మన తండ్రి గారిని ఈ యొక్క పవిత్రమైన పూజా బలిని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారి గౌరవార్థము నవదిన జపములు జపిస్తూ ప్రత్యేక విధంగా వారిని మనవి చేస్తూ ఈ 9 రోజులు ఎంతో భక్తియుతంగా పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ శుభాభివందనములు. ముఖ్యంగా మరియాపురం గ్రామములో నడిబొట్టున వెలిసినటువంటి ఈ మంటపము, అలాగే దివ్యమైనటువంటి ఈ స్వరూపము గ్రామానంతటినీ సంరక్షిస్తూ ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ కూడా దేవుని సంరక్షణలో, దేవుని చల్లని నీడలో ఉండాలి అన్న విధముగా ఏర్పాటు చేయబడి మనందరికీ ఎంతో ఊరటను కలిగిస్తూ ఉన్నది. చరిత్ర కలిగినటువంటి ఈ స్థలము, ఇక్కడ మన పెద్దలు ఎందరో ప్రార్థన చేశారు, జపమాల జపించారు, నవదిన జపాలు ప్రార్థించారు. అందుకని ఈ ప్రాంతము పునీతమైంది, ఎంతో గొప్పది. అందుకే ఆ పవిత్రతను ఆస్వాదించడానికి మనమందరం కూడా ఎంతో ఆతృత చూపుతాం. ప్రతి సంవత్సరము ఇది చేసుకోవడానికి
ఎంతో గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తాం. ఆ ఉత్సాహము వృధాగా పోదు. ఎందుకంటే యోసేపు గారి దీవెనలు మన మీద, మన గ్రామం మీద ఉంటాయి. ప్రతి కుటుంబం మీద, ప్రతి బిడ్డ మీద ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఇక పునీత యోసేపు గారి గురించి ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. అన్నిటిని మించి మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, ఆయన నీతిమంతుడు అంటాడు మత్తయి. ఆ ఒక్క మాట చాలు ఆయన వ్యక్తిత్వంలోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవటానికి. నీతిమంతుడు. అలాగే ఎంత గొప్పగా మరియ తల్లిని ఆయన ఆదరించాడు. ఆ తర్వాత మరియ తల్లిని, బాలయేసును ఎంత గొప్పగా సంరక్షించాడు. తన శ్రమతో, తన స్వేదంతో ఆయన వారిద్దరిని పోషించినటువంటి ధన్యజీవి. తన కష్టంతో దేవునికి అన్నం పెట్టినటువంటి మహానుభావుడు. ఆ ధన్యత ఎవరికీ రాదు. అంత గొప్పగా జీవించినటువంటి పునీతుడు మన మధ్యన మనందరినీ ఆశీర్వదిస్తూ మనకు తన గొప్ప భావాలను, తనకున్న లక్షణాలను మనకు చూపుతూ, మీరు కూడా ఇలాగే జీవించండి, ప్రతి తండ్రి కూడా తన కుటుంబాన్ని ఇలాగే సంరక్షించాలి, ప్రతి తండ్రికి ఇలాంటి భక్తి ఉండాలి, నీతి అన్నటువంటి వ్యక్తిత్వం ఉండాలి అంటూ మనకు చెబుతున్నారు. ఇవన్నీ మననం చేస్తూ ఈ నవదిన జపాలు జరుపుకుందాం. యోసేపు గారి ఆశీస్సులను మనసారా పొందుదాం. మొదట మన పాపములు ఒప్పుకుంటూ ఈ దివ్య బలి పూజను సమర్పించటకు మన సహోదరి సహోదరుల ముందును, దేవుని ముందును పాపక్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. శాంతి సమాధానం
ఈరోజు దివ్యబలి పూజకు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా బ్రెడ్ను పంచిపెడుతున్నటువంటి కుటుంబము గోవిందు ఆనందరావు, లడ్డును స్పాన్సర్ చేసినటువంటి కుటుంబము ఏటూరి విమలమ్మ, గోవిందు ఆనందరావు కుటుంబములో పునీత జోజప్ప గారు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా మరియు రాబో రోజులలో కూడా పునీత జోజప్ప గారి ఆశీర్వాదములు దీవెనలు కుటుంబంలో మెండుగా ఉండాలని పూజ కోరువారు గోవిందు ఆనందరావు కుటుంబ సభ్యులు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభు అయిన యేసును పునీత యోసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణకు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీసభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విశదపరచుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 10 వరకు. యోనా గ్రంథము 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 10 వరకు. అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినవే పట్టణమునకు పోయెను. నినవే పట్టణమును దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గన్నులేమి అలుపులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన వస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మారు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనకు లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారము మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినవే పట్టణంలో చాటించిన ప్రకారము చేసిరి. ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానను. ఇది ఏలిన వారి వాక్కు. రక్షణ
ప్రభువు మీతో ముందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనము నుండి 32వ వచనం వరకు. ఆ దినములలో ప్రజలు అనేకులు అచ్చట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గురుతును కోరుచున్నది, కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలైనా నినవే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనిషి కుమారుడు చిహ్నము అగును. తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలైనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడిన గాక.
జీవము గల దేవుని యందు ప్రియులారా, ఈరోజు మనందరికి కూడా మన విచారణ గురువులు చెప్పినట్లే చాలా సంతోషకరమైన రోజు. మన మేత్రాసనానికి సిద్ధపడుతున్న రాబోతున్న కాపరి, నూతన కాపరి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ గారు మనతో కలిసి పూజాబలిని సమర్పించటం మనందరికి కూడా గర్వకారణం, ఆనందకరం, ఆశీర్వాదకరం. కాబట్టి ఈ పూజలో ముందుగా వారిని మనందరి తరఫున అభినందిస్తూ దేవుడు వారిని హేరాళంగా దీవించాలని, మంచి కాపరత్వ లక్షణాలు ఆయనకు దయచేయాలని పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈనాడు జన్మదినాన్ని 50వ సంవత్సరంలో జన్మదినాన్ని కొనియాడుతున్న మన సహోదరుడు తమ్ముడు అబ్రహాం పెండ్లికట్ల, ఆయన్ని దేవుడు గడిచిన కాలమంది కాచి కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈనాడు సువిశేషములో మనం విన్న వాక్యం చూడండి ప్రియా సహోదరి సహోదరులారా. యేసు ప్రభు అన్న మాట, ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గుర్తును కోరుచున్నది, కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఈ తరము అంటే మీరు, నేను, మనం. ఈ తరము దుష్టమైనది, ఒక గుర్తు కోరుచున్నది. ఎందుకు గుర్తు? ఏమి గుర్తు కోరుచున్నది? యూదులందరూ కలిసి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉండగా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న ఆ ప్రజలు యేసయ్యను చూసి అంగీకరింపలేక, ఆయన అర్థం చేసుకోలేక ఆయన్ని అడుగుతున్నారు, నువ్వు నిజంగా మెస్సయ్య అయితే, నువ్వు చేసే పనులు, నువ్వు బోధించే బోధులు దేవుని అయితే మాకు ఒక గుర్తు చూపించు. అంటే వాళ్ళలో విశ్వాసం లేదు ప్రియులారా, నమ్మకం లేదు, అనుమానం. అందుకే యేసయ్య అంటాడు కదా, నేను మీకు ఏ గుర్తు ఇవ్వనయ్యా అని అంటున్నాడు. కారణం, ఈ విశ్వాసం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వరం. ఏదైనా కూడా మనం సిద్ధపడేటప్పుడు ప్రియులారా, దానికి ముందుగా మనం చూపించవలసింది మనలో ఉన్న ఆ పాపాల్ని, ఆ అపరాధాల్ని, ఆ తప్పిదాల్ని, ఆ లోపాలని సరిదిద్దుకోవాలి. ఎప్పుడైతే నువ్వు పాపశుద్ధి పొందుతావో, శుద్ధీకరణ పొందుతావో, అప్పుడు నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలు నీ మీదకి వేంచేసి వస్తాయి. ఆయన యొక్క కిరణాలు నిన్ను శుద్ధి చేస్తాయి, నిన్ను పవిత్రపరుస్తాయి, నిన్ను వినయవంతుడిని చేస్తాయి, విధేయుడిని చేస్తాయి. ఈనాడు మొదటి పటంలో కూడా మనము చూస్తున్నాము, యేసు ప్రభు వారికి అంటాడు కదా, యోనా ప్రవక్త యొక్క సూచన తప్ప మీకు వేరే గుర్తు ఇవ్వను పొండి అంటాడు. యోనా ఏం చేశాడు? యోనా ప్రవక్త నినివే గ్రామానికి వెళ్ళి వాళ్ళకి ఇదే చెప్తారు, 40 రోజులే ఉండి మీరు నాశనం అయిపోతున్నారు పొండి అంటాడు. 40 రోజులే. భయపడిపోయారు, ఆశ్చర్యపోయారు. ఏంటి 40 ఇన్ని సంవత్సరాలు మాకు ఎవడు ఏం చెప్పలేదు అని. కానీ ఆ యోనా ప్రవక్తని పంపింది దేవుడే. వారి తప్పులను వారికి తెలియపరిచి వారిలో హృదయ పరివర్తన తీసుకురావాలని, వారిలో మార్పు రావాలని, వారు దేవుని వైపు మరల్చాలని దేవుడు ఎన్నుకొని యోనా ప్రవక్తను పంపించాడు. యోనా ప్రవక్త అక్కడ పోటా కూడా భయపడ్డాడు. ఓయమ్మో వాళ్ళు సామాన్యులు కాదురా నాయన, అక్కడికి పోతే ఏం చేస్తారని భయపడి ఆ ఓడ ఎక్కి తార్షిష్ వేరే ప్రాంతానికి పోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు లేదు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను చెప్పిన స్థలానికి నువ్వు పోవాలి అని వాళ్ళు నీళ్ళలో పడేస్తే చేప మింగుతుంది. 3 రోజుల తర్వాత తిమింగలం తీసుకొచ్చి ఊస్తుంది ఆయన్ని. అప్పుడు చెప్తాడు, ఇప్పుడేమో తెలుసుకొని ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, నీ ఇష్ట ప్రకారం కాదు అని. ఇది దేవుని ఎన్నిక ప్రియులారా. ఆయన పోయి మొదటి పట్టణం మనము చదువుతూ ఉన్నాము, మీకు 40 రోజులే ఉందని, మారు మనసు పొందండి, లేకపోతే మీరు నాశనం అవుతారని. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వారు విన్నారో, వారందరూ ఎంత పాపాత్ములైనా, ఎంత దుర్మార్గులైనా, ఎంత చెడ్డవాళ్ళైనా, ఎంత బలహీనులైనా కూడా ప్రియులారా, వెంటనే అది వాళ్ళ హృదయాన్ని తాకింది. పెద్దలు, చిన్నలు, స్త్రీలు, పురుషులు తేడా లేకుండా అందరూ కూడా ఆ యొక్క దీక్షలాగా పాప పరిహారానికి ఒక పని కట్టుకున్నారు. అది చూసి ఆ రాజ్యాధిపతి అయిన రాజు కూడా
దిగి వచ్చి గోనె సంచి ధరించి బూడిద పూసుకొని ఆయన కూడా ఇదిగో ఈ దీక్షలో పాల్గొన్నాడు ప్రియులారా. ఎందుకంటే వారికి అర్థమైంది, మనం ఇప్పుడైనా మారు మనసు పొందకపోతే, ఇప్పుడైనా మనం దేవుని సన్నిధికి రాకపోతే మనం నాశనం అయిపోతాము అని. ఈనాడు ప్రియులారా, మన అందరం కూడా తపస్సు కాలంలో ఉన్నాము. పాస్కాయుక్త కాలం. ఒక పండగ జరగాలంటే, ఒక పెళ్లి జరగాలంటే, ఇంటిలో ఒక ఫంక్షన్ జరగాలంటే కొన్ని రోజుల తరబడి సిద్ధపాటు అనేది ఉంటుంది, ఆయత్తం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈనాడు మనం జోజప్ప గారి పండుగ సిద్ధపడుతూ ఉన్నాము. 9 రోజులు నవదిన జపాలు చెప్పుకునేది ఎందుకు? జోజప్ప గారిలో ఉన్న ఆ యొక్క లక్షణాలని మనము తెలుసుకొని, ఆయన ఆదర్శంగా తీసుకొని, మనము కూడా మారు మనసు పొంది, మనలో ఉన్న పొరపాట్లు తగ్గించుకొని, శుద్ధీకరణ పొంది, హృదయ పరివర్తన పొంది దైవ సన్నిధికి రావటానికి. అందుకే తల్లి తిరుసభ మనకిచ్చిన 3 ఉపవాసము, దాన ధర్మాలు, ప్రార్థన, ఇవి చేసుకుంటూ మనము పాస్కా పండుగకి ఏ విధంగా సిద్ధపడుతున్నామో అదేవిధంగా జోజప్ప గారి యొక్క ఆశీస్సులు మనం పొందాలంటే, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలంటే, ఆయనలో ఉన్న లక్షణాలు వినయము, విధేయత, ఆయన యొక్క కష్టపడే శ్రామిక తత్వాన్ని మనము ధ్యానించుకోవాలి ప్రియులారా. నినివే ప్రజలు ఏం చేశారు చూడండి. ఎప్పుడైతే యోనా ప్రవక్త వచ్చి నినివే ప్రజలకు ఈ విధంగా దేవుని వాక్యాన్ని బోధించారో వాళ్ళు తమ తప్పులను తెలుసుకున్నారు. నిజమే, మనం సామాన్యులం కాదు, మనలో చాలా తప్పులు ఉన్నాయి. తెలుసుకోవడమే కాకుండా ఆ తప్పులకి రాబోయే శిక్ష గురించి కూడా మీరు నాశనం అయిపోతారు అని ఏమన్నా చెప్తుంటే అది సీరియస్గా తీసుకున్నారు. నవ్వులాటగా తీసుకోవాలా, హేళనగా తీసుకోవాలా, వారందరూ హృదయానికి తీసుకున్నారు. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యము 2 అంచుల ఖడ్గము లాంటిది, ఒక పదునైన కత్తి లాంటిది, నీ హృదయాన్ని దూసుకుపోతుంది ప్రియులారా. ఎప్పుడైనా కానివ్వండి, మీరు బైబిల్ వాక్యాన్ని చదివినప్పుడు కానీ, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించేటప్పుడు కానీ మీరు శ్రద్ధగా ఆలకిస్తే ఆ మాటలు నీ హృదయాన్ని తాకి ఇది నా గురించేమో అని అంటూ ఉంటారు. అనిపిస్తుంది మీకు, ఈ వాక్యం నా గురించేమో అని అనిపించాలి. అంటే ఆ యొక్క వాక్యం నీ హృదయాన్ని తాకుతుంది. అదేవిధంగా నినివే ప్రజలు కూడా తమ తప్పును తెలుసుకున్నారు, దానికి ప్రాయశ్చిత్త క్రియలను ప్రారంభించుకున్నారు ప్రియులారా. రెండవదిగా వాళ్ళు కేవలము ఆ వాక్యాన్ని ఆలకించడమే కాకుండా వాళ్ళు ఏం చేశారు, ఆ బూడిద పూసుకొని గోనె పట్టలు ధరించి వారి యొక్క పాపానికి పశ్చాత్తాపంగా గుర్తుగా ఆ సూచకంగా వారు ఒకరికొకరు చూపించుకున్నారు. ఇది ఎందుకు చేశారంటే ప్రియులారా, నినివే ప్రజలు దేవుని ఎదుట తమ తప్పులను ఒప్పుకుంటూ వాళ్ళ యొక్క విధేయతను చూపించారు. దేవుని యొక్క వాక్యాన్ని మేము ఆలకిస్తాము, మేము వింటాము, విధేయిస్తామని. మనము కూడా ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినప్పుడు విధేయించామా? జోజప్ప గారు తీసుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాడు, విధేయించాడు. ఎప్పుడు తన భార్య మరియను వివాహం చేసుకున్నట్లో దేవుని చిత్తంగా స్వీకరించాడు. తర్వాత తన భార్య గర్భవతి అని తెలిసినప్పుడు, తనకు ప్రమేయం లేదని తెలిసినప్పుడు, తనకు సంబంధం లేదని తెలిసినప్పుడు ఎంత బాధపడ్డాడో, ఎంత నరకం అనిపించాడో ఆయన దాన్ని మనసులోనే పెట్టుకున్నాడు. రాత్రి కలలో ఆయన వేదన్ని దేవుడు దేవదూత కల ద్వారా చెప్పి, భయపడకు జోజప్పా, నీ భార్య ఏ తప్పు చేయలేదయ్యా, అది పరిశుద్ధాత్మ శక్తి అని చెప్పినప్పుడు విధేయించాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాడు, విధేయించాడు, తన భార్యను స్వీకరించాడు. ఆ తర్వాత తనకు ఆ భార్యకు పుట్టబోయే బిడ్డ తనకు సంబంధం లేదు, తన రక్త సంబంధం కాదు అని తెలిసినా కూడా ఆ బిడ్డకి సంపూర్ణమైన తండ్రిగా, సంరక్షకుడుగా ఆయన పోషించాడు, ఆయన్ని ప్రేమించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే నినివే ప్రజలు మారు మనసు పొందడానికి వారు చేసిన ప్రాయశ్చిత్త క్రియలు దేవునికి అర్థమైనాయో, దేవుడు స్వీకరించాడో, దేవుడు చూశాడో, వెంటనే ఆయన వారి కరుణ చూపించాడు, జాలి చూపించాడు, క్షమించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇదే మనం కూడా కోరుకోవాల్సింది. మనము చేసే ఈ యొక్క ప్రాయశ్చిత్త క్రియలు అంటాం. ఈ తపస్సు కాలంలో మనం చేసే ఈ ఉపవాసాలు కానీ, ప్రార్థనలు కానీ, దాన ధర్మాలు కానీ, పరోపక్రియలు కానీ, సత్క్రియలు కానీ అన్నీ కూడా
అన్నీ కూడా దేవునికి ప్రీతికరంగా ఉండాలి. నేను ఉపవాసం చేస్తున్నానంటే అందరికి వచ్చినోడికల్లా ఈరోజు నేనేం తినలేదురా నాయన, ఏం తినలేదురా నాయన, కడుపు కాలుతాను అని చెప్పుకునే ఉపవాసం కాదు. ఉపవాసం అనేది ఒక ఉద్దేశం కోసం, దేవుని కోసం చేసేది. అన్నం తినకుండా ఉండటం ఉపవాసం కాదు ప్రియులా, గుర్తుంచుకోండి. చాలామంది అనుకుంటారు మనం ఏమి తినకుండా ఉంటే ఉపవాసం చేసామనుకుంటారు. కాదు, తిన్నంత మాత్రాన ఉపవాసం కాదు అది. నా కడుపులో అరగల, తిండి బాగా తిన్నా 2 రోజులు, ఈరోజు అరగల, నేను అన్నం తినలా, అది ఉపవాసం అంటారా? డాక్టర్ గారు నీకు మందులు ఇస్తారు, అమ్మా ఈ మందులు వాడేటప్పుడు నువ్వు ఏం తినొద్దు, కేవలం పాలు తాగంటారు. అది ఉపవాసం అంటారా? ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా తీసుకెళ్లే ఒక క్రియ. అది నువ్వు దేనికోసం చేస్తున్నావు, ఏ ఉద్దేశం కోసం చేస్తున్నావు, నీ యొక్క ఇంద్రియాలని, పంచేంద్రియాలని నువ్వు అనుభవం చేసుకుంటానికి, అదుపులో పెట్టుకుంటానికి, నీ శరీర వాంఛలను, శరీర పాపాలని కంట్రోల్ చేసుకుంటానికి చేసే ఒక పవిత్రమైన క్రియ ఉపవాసం. అదే చేశారు నినేవే ప్రజలు. ప్రియ సహోదరి సహోదరులారా, వారి పరివర్తన చూసి, ఎన్నో విధాలుగా వారు చేసిన క్రియలు చూసి దేవుడు సంతోషపడ్డాడు. ఆయన ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? వారిని క్షమించాడు. మనందరం కూడా ప్రియులారా ఏం కోరుకుంటాము? మోక్షానికి వెళ్ళాలని కోరుకుంటాం. మోక్షానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పాపాలు తగ్గించుకోవాలి. కానీ తగ్గించుకోగలమా? లేదు. మనలో బలహీనతలు ఉంది. వద్దనుకున్నా కూడా మనం తప్పు చేస్తూ ఉంటాము. అందుకే పరిశుద్ధ పౌలు అంటాడు, నాలో ఒక ముళ్ళు ఉంది, దాని వలన నేను ఏం చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను అంటాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఒకసారి తప్పు చేస్తే ఈ తప్పు మళ్ళీ చేయకూడదు అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే మన శరీర బలహీనతే, సైతాను శోధనే మనల్ని ఆ తప్పులోకి లాగి వెళ్ళిపోతుంది. కానీ ఆ తప్పులో పడకుండా ఉండడానికి, శోధనలు వస్తాం సహజమే, ఆ శోధనలో పడకుండా ఉండడానికి మెలకువగలిగి ప్రార్థన చేయమంటున్నాడు యేసయ్య. ఆయన ఎప్పుడు కూడా ఆయన పాపంలో పడలా. యేసు ప్రభు కూడా శోధనలు వచ్చినాయి. శోధనలు ఎందుకు వచ్చినాయి యేసయ్య కంటే ఆయన కూడా మనిషిగా జీవించాడు కాబట్టి. సైతాను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసింది. ఆయన శరీరం మనకి ఒక సైతాను, శోధనలు శరీరపరంగా, లోకపరంగా, మూడవదిగా ఆ సైతాను శోధనలు మనకి పిశాచ పరంగా వస్తూ ఉంటాయి. ఈ ఆశలు, ఈ కోరికలు, ఈ అధికారం, ఈ హోదా, ఈ డబ్బు, ఇవన్నీ నీకేం చేస్తాయి? నువ్వు రక్షణ పొందాలి అనుకుంటున్నావు, మోక్షానికి వెళ్ళాలనుకుంటున్నావు. కాబట్టి ఇవి తగ్గించుకోవాలి. పాపం తగ్గించుకుంటేనే నీవు హృదయ పరివర్తనం చెంది మారు మనసు పొందితేనే ప్రియ సహోదరి సహోదరులారా నీవు దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతావు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతమంది మారు మనసు పొందారు? కొన్ని ఉదాహరణలు చూద్దాం. సుంకరి, పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళి ఆ పరిసయ్యుడు చేసిన ప్రార్థన, నేను ఉపవాసాలు ఉంటాను, నేను దశమ భాగాలు దేవునికి కానుకలు ఇస్తూ ఉంటాను, పేదలకు సహాయం చేస్తాను, నేను ఇదిగో ఇలాంటి పిసినారిని కాను అని ఇంకొకరు నిందిస్తున్నాడు దేవుని ముందు. తన గురించి గొప్పలు చెప్పుకున్నాడు. నేను చేసే ప్రతిదీ కూడా దేవుడిచ్చిన వరం అన్న విషయాన్ని మరిచిపోయి తన గొప్పతనాన్ని దేవుని ముందు చెప్పుకుంటున్నాడు. దేవునికి తెలియకుండా ఉంటుందయ్యా నీ విషయము, నా విషయము? ఆయన నా హృదయము, నా ఆలోచనలు అన్నీ కూడా ఆయనకి తెరిచిన పుస్తకం లాంటివి. అలాంటి దేవుని దగ్గరికి వెళ్ళి నేను గొప్పవాడిని, నేను మంచివాడిని, నేను అధికారిని, నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు అందం ఉంది, నాకు చదువు ఉంది, ఇవన్నీ ఎందుకు చెప్పుకునేది? అవన్నీ ఆయనకు తెలుసు. అందుకంటే ఎక్కువ ఆయనకి ఏం తెలుసా? నువ్వు రహస్యంగా చీకటిలో చేసే పాపం కూడా తెలుసు ప్రియులారా, పాపం కూడా తెలుసు. అది ఒప్పుకో. మరి సుంకర్ ఏం చేశాడు? లోకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తాము. దేవాలయంలోకి వెళ్ళి తల ఎత్తడానికి కూడా ధైర్యం చేయలేక గుండెలు బాదుకుంటూ, దేవా ఈ పాపిని కరుణించు. అదొక్కటే ఆయన చేసిన ప్రార్థన, ఇంకేం మాట్లాడాల. దేవా ఈ పాపిని కరుణించు. మళ్ళీ ఎంతమంది ఆ ప్రార్థన చేస్తున్నామండి? ఎంతమంది దేవుని ముందు పాపాత్మురాలని ప్రార్థన చేసుకుంటున్నామండి, ఒప్పుకుంటున్నామండి? అదేవిధంగా యోబు తీసుకోండి. బైబిల్ గ్రంథంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో సమస్యలు అనుభవించాడు. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మి విశ్వసనీయమైన జీవితం జీవిస్తున్న ఆ యోబుకి అనేక కష్టాలు వస్తే చివరికి తన ఆస్తులేంటి, బిడ్డలేంటి అందరూ పోతే చివరికి కట్టుకున్న భార్య కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా యోబు? దేవుడు ఇచ్చినప్పుడు సంతోషపడ్డాం కదా బే, ఇప్పుడు దేవుడు తీసుకుంటే ఎందుకు బాధపడతావు? ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుని. ఇది విశ్వాసం, ఇది యోబు చరిత్ర.
కాబట్టి మనము కూడా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, మోకాళ్ళ ప్రార్థన చేస్తాం, కన్నీటి ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు మేలు చేసినప్పుడు వెళ్ళి దేవునికి స్తోత్ర ప్రార్థన చేస్తున్నామా? స్తుతి ప్రార్థన చేస్తున్నామా? స్తోత్రార్హుడు, స్తుతి పాత్రుడు, ఆయనకి చెల్లించవలసిన స్తుతులు మనము చెల్లిస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించుకోవాలి. అలాంటి యోబు కూడా ఆయన పలికిన సమయంలో ఆయన కూడా అంటాడు, నేను పలికిన పలుకులకు అసహించుకుంటున్నాను, దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపడుతున్నానని యోబు అంటాడు. మారు మనసు పొందాడు. తర్వాత దేవుడు ఆయన హేరాళముగా ఆశీర్వదించాడు. ఏం ఆస్తి అయితే పోగొట్టుకున్నాడు దానికి 2 అంతలుగా ఆయనకి ఇచ్చాడు. తన పోగొట్టుకున్న బిడ్డల్ని ఇచ్చాడు. తనలో ఉన్న కుష్ఠరోగాన్ని నయం చేశాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు 12 మంది శిష్యుల అగ్రజుడు, ప్రభు ఎక్కువగా ప్రేమించిన వాడు, ఒక నాయకుడిగా నిర్మించాలనుకున్నాడు, నాయకుడిగా ఎన్నుకున్నాడు పేతుర్ని. అలాంటి పేతురే చెవులారా దేవుని మాటలు విన్నాడు, యేసయ్యతో కలిసి తిరిగాడు, ఆయన బోధనలు ఆలకించాడు, ఆయన అద్భుతాలు కళ్ళారా చూశాడు. అలాంటి వ్యక్తి కూడా చివరికి చిన్న ఇబ్బంది వచ్చేళ్ళకి అబద్ధమాడి ఆయన ఎవరో నాకు తెలియదు, యేసయ్యకి నువ్వు శిష్యుడే కాదని ఒక పిల్ల వచ్చి అడిగితే అబ్బెబ్బే నేను కానే కాదు. ఎంత వాడైనా కూడా బలహీన సమయంలో మనలో ఆ పొరపాట్లు జరుగుతాయి, దేవునికి వ్యతిరేకంగా మన మాటలు ఉంటాయి. కానీ ఆ తర్వాత లూకాసు వార్త 22 అధ్యాయం 62వ వచనంలో మనం చూస్తున్నాము, ప్రభు మాటలు జ్ఞాపకం తెచ్చుకొని బయటికి వెళ్ళి పేతురు వెక్కి వెక్కి ఏడ్చాడు. తన హృదయ పరివర్తనకి గుర్తు, తన యొక్క పశ్చాత్తాపానికి గుర్తు ఆయన ఆ ఏడ్పు తను చేసుకున్న ప్రాయశ్చిత్తం. ప్రియులారా, కాబట్టి ఇదే కాదు, బైబిల్లో మనం చూస్తున్నాం, తప్పిపోయిన కుమారుడు ఆయన తండ్రిని ఎదిరించి ఉద్రమైనా అంటే కూడా వినుకోకుండా తండ్రి మాటను ఆలకించకుండా ఎదిరించి ఆస్తి తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళి ఏమయ్యాడు? చివరికి పందులు తినే మేత కూడా ఫుడ్ ఆయనకు దొరకలేదు. ఎప్పుడైతే మనం దేవునికి దూరం అవుతామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అవుతామో, ఎప్పుడైతే మనం ప్రార్థనకు దూరం అవుతామో, ఎప్పుడైతే మనం దేవాలయానికి దూరం అవుతామో, అప్పుడు మనము కూడా ఇదిగో ఈ కష్టాలు ఆ తప్పిపోయిన కుమారుడికి వచ్చినట్లే వస్తాయి. కానీ తెలుసుకున్నాడు, హృదయ పరివర్తన చెందాడు, మారు మనసు పొందాడు, తిరిగి వచ్చి తన తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నీకును దేవునికి నాన్న నేను పాపం చేశాను అంటాడు, క్షమించమంటాడు. ఇదే మనం నేర్చుకోవాల్సింది ప్రియ సహోదరి సహోదరులారా. ఈనాడు మనము జోజప్ప గారి గురించి ధ్యానించేటప్పుడు జోజప్ప గారిలో ఒక గొప్ప లక్షణం ఏంటో తెలుసా? వినయము, విధేయత. ఆయన ఎప్పుడు కూడా గొప్పలు పోలేదు. తనకు కొడుకుగా పిలువబడే యేసయ్య దేవుడని తెలిసినా కూడా గర్వపడలేదు. ఒక గొప్ప శ్రామికుడు ప్రియులారా. అందుకే ఆయన ఈ మాటలు లూకాసు వార్త 14:11లో తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. గర్వము పతనానికి ముందు నడుస్తుంది. ప్రైడ్ గోస్ బిఫోర్ ఎ ఫాల్. కాబట్టి ఆయన గర్వం లేదు, తగ్గింపుతనం ఉంది, వినయము ఉంది, వినమ్రత ఉంది. దేవుని వాక్యాన్ని ఆలకించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరెందుకండి? ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 7-8 వచనములు మనం చదువుతాం. స్వయాన దేవుడే ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని సేవకు రూపం దాల్చాడు, మానవ మాత్రుడిగా జన్మించాడు, దైవత్వం పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆ దైవత్వాన్ని విడిచిపెట్టి మానవ రూపాన్ని దాల్చాడు. మానవులుగా ఒక గొప్ప కుటుంబంలో పుట్టాడంటే అది లేదు. పశువుల పాకలో ఒక పేదవాడిగా, నిరుపేదవాడిగా, పాపాత్ముల్లో ఒక పుణ్యాత్ముడిగా, మనుషుల్లో మనిషిగా ఆయన జన్మించాడు. ఒక సేవకు రూపం దాల్చాడు. అందుకే ఆయన సేవను చూపించాడు. 12 మంది శిష్యులు కాళ్ళు గడిగాడు. ప్రియులారా, అది సేవ, అది దీనత్వం, అది వినయత్వం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే సామెతల గ్రంథంలో మనం చూస్తాం 15వ అధ్యాయం 33వ వచనంలో, దైవ భయముననే విజ్ఞానము కలుగును, వినయము వలననే గౌరవము కలుగును. మనకు గౌరవం కావాలంటే సమాజంలో ఇప్పుడు మనము రాజకీయ పలుకుబడి ఉన్నవాడిని, బాగా ఆస్తిపరుడిని, బాగా ఉద్యోగస్తుడిని, బాగా చదువుకున్నవాడిని, వీళ్ళని మనం గౌరవిస్తున్నాం.
కానీ దేవుని దృష్టిలో గౌరవం పొందాలంటే, దేవుని దృష్టిలో పేరు పొందాలంటే మనకు కావాల్సింది వినయము. ఆ వినయమే మనల్ని దేవునికి ముందు గౌరవప్రదముగా నిలబెడుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మనము వినమ్రుల గురించి మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్తలో ఈ మాట చెప్పబడింది, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు అవుతారు. వినమ్రులు, వినయం కలవాళ్ళు, తను తాను తగ్గించుకునే వాళ్ళు ధన్యులు అని యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జోజప్ప గారి గురించి మనము ధ్యానం చేసేటప్పుడు ఆయన చాలా చాలా గొప్ప వ్యక్తి. ఆయనకున్న ఒకే ఒక బైబిల్ గ్రంథంలో ఆయనకున్న గొప్ప వ్యక్తి ఒకే మాటలో చెప్పబడ్డాడు. ఏంటంటే ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. ఆ ఒక్క మాటలోనే ఎన్నో గ్రంథాలు రాయొచ్చు, ఎన్నో వాక్యాలు చెప్పొచ్చు. ఆయన నీతిని విడిచిపెట్టలేదు. కష్టాలు ఎదుర్కొన్నాడు. దేవుని మాటను మాత్రము విధేయించాడు. ఎప్పుడైతే దేవుడు నీ భార్యను స్వీకరించాడు, ఎప్పుడైతే దేవుడు నువ్వు నజరేతును విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి పారిపోయి వెళ్ళిపో అంటే వెంటనే బిడ్డని భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ కూడా దేవుని చిత్తానికి ఎదురు చెప్పలేదు. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ జోజప్ప గారి పండుగకి సిద్ధపడుచున్న మనము ఆయన మనకి ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఆయనలో ఉన్న ఆ వినయము, ఆ విధేయత, ఆ విశ్వాసం. యూదులు అడిగినట్లు మాకు గుర్తు చూపించమని ఆయనేం అడగలా. జోజప్ప కళ్ళలో దేవదత్త కనబడి నీ భార్యను స్వీకరించు, ఆమె గర్భవతి అయింది, పవిత్రాత్మ, నాకు గుర్తేంటి అని అడగల. అబ్రహాము, దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముని ఇదిగో నీ ఊరు విడిచిపెట్టి నేను చూపించిన స్థలానికి, ఏ ఊరు, ఎంత దూరం, ఎట్లా పోవాలని అడగలేదు. కేవలం నమ్మాడు. ఆ విశ్వాసమే ఆయన్ని గొప్పగా నిలబెట్టింది. ఈ విశ్వాసమే జోజప్ప గారిని ఈనాడు మనం ఈ పండగ చేసుకునే అవకాశం మనకిచ్చింది. అందుకే ప్రియా సహోదరి సహోదరులారా, జోజప్ప గారు విశ్వశ్రీ సభకి, యూనివర్సల్ చర్చ్ విశ్వశ్రీ సభకి ఆయన పాలకార్చిస్టులు అయ్యాడు. మన అదృష్టం ఏంటంటే మన మేత్రాశ్రమం కూడా, మరి ముఖ్యంగా మన మరియాపురం విచారణ మేరీమాత ఆదర్శంలో, మేరీమాత పాలకార్చిస్టులో జరుగుతుంది. కానీ మన మేత్రాశ్రమం జోజప్ప గారి యొక్క పాలకర్చిస్టులుగా మన మేత్రాశ్రమం నడపబడుతుంది. కాబట్టి ఈరోజు ప్రియులారా, జోజప్ప గారి నుంచి ధ్యానించేటప్పుడు ఇది గుర్తుంచుకుందాం. ఆయన ఆ తిరు కుటుంబానికి ఏ విధంగా తండ్రిగా ఉన్నాడో మన కుటుంబాలకి మనము కూడా ఒక యథార్థ క్రైస్తవ కుటుంబ జీవితంగా మనం జీవించాలి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, ఒక తోబుట్టుగా మనందరం కూడా జోజప్ప గారిని విశ్వాసంలో ఆదర్శంగా తీసుకుందాం. దేవుడికి విధేయించడంలో ఆదర్శంగా తీసుకుందాం. వినయంలో, తను తాను తగ్గింపులో ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆయన యొక్క ప్రార్థన సహాయం ప్రియా సహోదరి సహోదరులారా మనందరికి కూడా, మన కుటుంబాలకి నూరంతలుగా ఆశీర్వాదకరం కావాలని, ఈ కృపాకాలంలో, తపస్సు కాలంలో ఆయన యొక్క దీవెళ్ళు మనకి అండగా మెండుగా ఉండాలని, ఆ మధ్యస్థ ప్రార్థన సహాయం మనందరికీ రావాలని ఈనాడు పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అర్పణ గీతం పాడండి.
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించండి. ప్రభువా, వాగ్దాన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, కన్య అయిన మరియమాత నుండి ఉద్భవించిన నీ జనితిక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనసుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచోటను మేము నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలయన నీతిమంతుడైన యోసేపుని దేవుని కన్యమాతకు వరునిగా నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనితేక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును, వివేకవంతుడును, నీతిమంతుడు అయిన ఆ సేవకునికి నీ కుటుంబ బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సార్వభౌమత్వాన్ని పొగడుచున్నారు. ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు. అధికారులు ప్రభుత్వములు వణుకుచున్నారు. పరమండల మందిల బలవంతులను, ఆనంద పరవశులైన మహాదేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు
నీ నామమునకు నిర్మల బలిని సమర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయు. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని సకినాల పాల్ ప్రకాష్
ఎలక్ట్ బిషప్ గారిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయుడు. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశలు చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యము చేసుకొనుము. పూజ ఆరంభంలో చదివి వినిపించినటువంటి విశ్వాస ప్రార్థనలన్నిటిని కూడా ప్రభువా ఆలకించి వాటిని ఈ విశ్వాస ప్రజలకు దయచేయము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకంలో వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. దేవుడు మన తండ్రి, మనందరి అవసరంలో తీర్చువాడు ఆయనే. ఆ పరమ తండ్రిని తండ్రి అని సంబోధిస్తూ మీ అవసరములలో మీరు వారిని ప్రార్థించండి అని ప్రభువు నేర్పించిన ప్రార్థనను భక్తితో మరి ఒక మారు ప్రార్థించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొలుపిల్ల లోకమేక పాపములను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొలుపిల్ల లోకమేక పాపములను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొలుపిల్ల లోకమేక పాపములను పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవను మనందరినీ కాపాడును గాక. ఆమేన్.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియాపురంలో ఏది చేసినా ఘనంగానే ఉంటుంది. మరియన్న స్వామి కొంచెం ఎక్కువ చేస్తున్నారు, కానీ నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మరియాపురంలో చేసేటువంటి పండుగలు ఏ వేడుకైనా కానీ చాలా చక్కగా భక్తియుతంగా భక్తులందరూ పాల్గొంటూ ఎంతో గొప్పగా చేస్తారు. ఇది మన మేత్రాసనానికే తలమానికమైనటువంటి ఒక విచారణ. ఇందులో ఉన్నటువంటి భక్తులు పాత క్రైస్తవులు, ఎప్పటిండో క్రైస్తవత్వాన్ని స్వీకరించి క్రైస్తవ విలువలను తమ జీవితంలో జీవించేటువంటి వారు. అందుకే మాకు మరియాపురం అని చెప్పుకోవడం గర్వకారణంగా ఉంటుంది. అలాగే నిజానికి శ్రీసభకు నిజమైన సంపద ఎవరంటే భక్తులు, విశ్వాసులు. భక్తిగా కథోలిక విలువలను పాటించేవారు, వారే నిజమైన సంపద. మనం అనుకుంటాం బిషప్ గారులని లేదా గురువులని కన్యాస్త్రీని అనుకుంటాం, కానీ నిజమైన సంపద క్రైస్తవులు. అటువంటి నిజమైన సంపద ఉన్నటువంటి గ్రామాన్ని యోసేపు గారు ఆశీర్వదించాలని, మరీ తల్లి తన సంరక్షణలో ఉంచుకోవాలని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి కాచి కాపాడి బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయాలని, పెద్దవారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని మనసారా కోరుకుంటూ నాకు చేసినటువంటి ఈ సన్మానానికి ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత తెలుపుతున్నాను. సెలవు. ఈరోజు గురువులకు కన్యాశ్రీలకు భోజన వసతి కల్పించేటువంటి వారు పి. మైకల్ కుటుంబ సభ్యులు. ఇలాంటి యొక్క దివ్య పూజా బలికి ఏర్పాటు చేసినటువంటి మౌలిక సభ్యులకు, మంచి గాయక బృందానికి, విచ్చేసినటువంటి విశ్వాసులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. భగవంతుడు మిమ్మందరినీ కూడా దీవించాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ బలిపీఠము మీది విందుతో నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల నీ ఎనలేని శ్రద్ధకు గురుతు కావున పునిత యోసేపు మహోత్సవము నాడు ఆనందించుచున్న వీరిని
కృపతో కాపాడి నీ అనుగ్రహమునకు భద్రతను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.